ఏంట్రా ఇది? ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం? ఆ, ఈ మధ్యనే స్టార్ట్ అయింది నాన్న. మామయ్య భావన ఏమనకండి, నేనే భావన ఇష్టపడ్డాను. మీ నాన్న మమ్మల్ని నమ్మి నిన్ను ఇక్కడికి పంపింది స్కూల్లో పాఠాలు నేర్చుకోవడానికి, బావతో కలిసి ప్రేమ పాఠాలు నేర్చుకోవడానికి కాదు. ఏదైతే ఏముంది నాన్న, రెండు పాఠాలేగా. నోర్మోయ్, అదంటే చిన్నపిల్ల. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? మీకు ఏ వయసులో ఏం చేయాలో పెద్దవాళ్ళుగా మాకు తెలుసు. మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకుంటే ఇక మేమెందుకు? నాకు అర్థమవుతుంది నాన్న, మా ప్రేమ గురించి మీకు ఒక మాట చెప్పుండాలి. కానీ ఈ విషయం ఇలా తెలుస్తుందని నేను కూడా అనుకోలేదు. ఒక కొడుగ్గా చిన్నప్పటి నుంచి ఏమడిగినా కాదనకుండా ఇచ్చారు. అదే ధైర్యంతో అడుగుతున్నా. నేను సంజన ప్రేమించుకుంటున్నాం. దయచేసి మా ప్రేమకు ఒప్పుకోండి. మా ఇంటికి చుట్టూగా వచ్చావనుకున్నా కానీ మా ఇంట్లో దీపం పెట్టే మహాలక్ష్మి అవుతావు అనుకోలేదు. పిల్లల సంతోషం కంటే గొప్పది తల్లిదండ్రులకు ఇంకేముంటుందిరా. ప్రేమ తొందరగా మొదలుపెట్టారు, కానీ పెళ్ళికి మాత్రం చాలా టైం ఉంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. చాలా హ్యాపీగా ఉంది బావా. ఎందుకు? ఎందుకంటావేంటి బావా? అనుకున్నవన్నీ ఇంత తొందరగా జరిగిపోతుంటే హ్యాపీయే కదా. ఏమైంది బావా? నేను ఇంత హ్యాపీగా చెప్తుంటే నువ్వు మాత్రం డల్గా ఉన్నావు. చచా, అదేం లేదు. ప్రాబ్లమ్స్ ఏం లేకుండా అంతా సాఫీగా జరిగిపోతుంటే కొంచెం భయంగా ఉంది. అంటే ఏంటి బావా? ఇప్పుడు మన ప్రేమలో ప్రాబ్లమ్స్ రావాలా? ఓసిన తింగర్ బుచ్చి, నేను ఆ మీనింగ్తో అనలేదే. ఏ ప్రాబ్లమ్స్ రాకపోతే నాకు కూడా చాలా హ్యాపీయే. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మన ప్రేమలో డిస్టర్బెన్స్ వస్తే ఎలా అని ఆలోచిస్తున్నా. ఆపు, నెగిటివ్గా మాట్లాడతావేంటి? మన ప్రేమలో ఏ ప్రాబ్లమ్స్ రాదు, నువ్వు కూడా చెప్పు. సరే, మన ప్రేమలో ఏ ప్రాబ్లమ్స్ రావు. అది ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఫేస్ చేస్తాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను బావా. సరే. సరే బావా. అమ్మ సంజన, చెప్పండి మామయ్య. మీ నాన్న ఫోన్ అమ్మా. హాయ్ నాన్న, ఏం చేస్తున్నారు? ఏం లేదురా చిట్టి, నీకు ఆడేం ఇబ్బంది లేదు కదా? అంతా ఓకే కదా? అంతా ఓకే నాన్న. అయినా ఇంకా 2 రోజులేలే. నెక్స్ట్ వీక్ నాకు తిరుపతి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. తిరుపతి షిఫ్ట్ అయ్యాక మన ఇంట్లో ఉండొచ్చులే. సరే చిట్టల్లి, టైం తిను. మరే ఇంక ఉండదా? హలో. అలాగే నాన్న. సరేమ్మా, సరే సరే సరే.